హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రేణు దేశాయ్ అయితే రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా ఓ పోస్ట్ అయితే పెట్టింది. తన గురించి తెలిసింది, అటు సినీ రంగంలో కొంచెం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనుకోవచ్చు, క్యామియో రోల్స్ లో అయితే అలరిస్తుంది అని చెప్పొచ్చు. ఇక సినీ రంగానికి సంబంధించి పక్కకు పెట్టినప్పటికీ కూడా తననైతే ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక పెట్స్ విషయంలో తను ఎంతో సహాయం చేస్తుంది అనుకోవచ్చు. మరి రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా ఎన్నో విగ్రహాలకు సంబంధించి అసభ్యకరంగా అదే విధంగా వింత వింత చేష్టలు చేయడంతో వాటిపైనైతే స్పందించింది. అసలు నిజానికి ఇందులో ఎక్కడా భక్తి లేదని, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలని అనుకుంటున్నారు, కానీ ఎందులో కూడా నాకైతే భక్తి కనిపించట్లేదని, ఫంక్షన్ హాల్ పెద్దగా పెట్టి అదే విధంగా గల్లీకో గణేష్ పెట్టి వింత వింత ఆకారాల్లో పెట్టి ఎంత ఎత్తుంటే అంత పబ్లిసిటీ అనే విధంగా అందరూ కూడా చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అందులో నాకైతే భక్తి మాత్రం కనిపించట్లేదంటూ తానైతే చెప్పుకొచ్చింది. అదే విధంగా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కనిపిస్తోందని, ఇటు మట్టి వినాయకులైతే ఎక్కువగా కనిపించట్లేవు, కానీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ గానే ఉంది అనుకోవచ్చు. ఇక తను చెప్పిన వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అదే విధంగా చాలా మంది తన చెప్పిన మాటలను అయితే సపోర్ట్ చేస్తున్నారు. గల్లీకో గణేష్ ని పెడుతున్నారు సరే, వాటికి సంబంధించి నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎలాంటి పద్ధతులు కూడా పాటించకుండా కొంతమంది అయితే కాళ్ళతో తంతున్నారు, ఇలా నూకేస్తూ ఉంటారు, బ్రిడ్జ్ పై నుంచి ఇట్లా ట్యాంక్ బండ్ పై నుంచి ఇలా తీసి పడేస్తూ ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ కాదని, దానికంటూ ఓ పద్ధతి ఉంటుందని అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఇటు పుష్ప 2 కి సంబంధించి పెట్టడం, అదే విధంగా KGF మూవీ ఇలాంటివన్నీ పెట్టకూడదని, అటు వినాయకుడికంటూ ఓ ఆకారం ఉంది అంటూ అందరూ కూడా నెటిజన్స్ అటు రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు.